తాజా 30 నంద్యాల బై ఎలక్షన్ అటు టీడీపీకి ఇటు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 2014 తర్వాత జరుగుతున్న బలమైన ఎన్నిక కావడంతో చంద్రబాబు, జగన్ ఇద్దరు నంద్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలో గెలవడం ద్వారా వైసీపీ గెలిచిన స్థానాన్ని తాము దక్కించుకున్నామని చెప్పాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీకి 14 స్థానాలకు గాను 11 స్థానాలు దక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాలలో గెలిస్తే టీడీపీ ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. టీడీపీ వ్యూహానికి చెక్ పెట్టేందుకు వైసీపీ కూడా తన బుర్రకు పదును పెడుతోంది. నంద్యాలలో విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల దాకా చంద్రబాబుపై గట్టిగా పోరాటం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల టికెట్ను ఎవరికి ఇవ్వాలి అనే దానిపై వైసీపీ అధినేత జగన్ మల్లగులాలు పడుతున్నారు. టీడీపీ నుంచి వస్తానంటున్న శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా, లేక భూమా ఫ్యామిలీ నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలా, లేక ఆల్ టుగెదర్ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలా అనే అంశాలపై జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ ఎటు నంద్యాల టికెట్ను భూమా కుటుంబంలోని వ్యక్తికే ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని జగన్ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో బలంగా ఉన్న ఒక ముస్లిం విద్యావేత్తను ఇందుకోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కాదంటే టీడీపీలో ఉన్న మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలనే ఆలోచన జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. నంద్యాల టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ముస్లింకి ఇస్తే టీడీపీని ఎదుర్కోవడం సులభం అవుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. నంద్యాలలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ వర్గానికి టికెట్ ఇస్తే ఈ ఎన్నికను ఎదుర్కోవడం భూమా కుటుంబానికి కష్టమవుతుందనే అభిప్రాయం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.